तेलंगाना एक मिनट अरे वो बंद करो रे भाई तमी वो बंद करो जरा अरे वो बंद करो भैया वो बंद करो जरा बंद करो बात करने दो बंद करो जय तेलंगाना गौरवनीयुलु पेद्दलु मुशीराबाद शासन सभ्युलु अन्ना मुठा गोपाल गारिकी गौरवनीयुलु पेद्दलु ई नियोजकवर्गंलो पार्टी तरपुन इन्चार्ज गा इक्कडिकी विच्चेसी मन कार्पोरेटर अभ्यर्थुल गेलुपु कोसम पनिचेस्तुन्न अन्ना मंत्रिवर्युलु श्रीनिवास गौड गारु गौरवनीयुलु मुशीराबाद डिविजन इन्चार्ज गा पनिचेस्तुन्न अच्चंपेट शासन सभ्युलु गुव्वल बालराज गारु गौरवनीयुलु मन रामनगर डिविजन इन्चार्ज गा पनिचेस्तुन्न మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే రామ్నగర్ కార్పొరేటర్ మన టైగర్ నాయని నర్సన్న అల్లుడు నాయని నరసింహారెడ్డి గారికి వారి ఆశీర్వాదంతో ఈరోజు అడుగుపెట్టి రామ్నగర్ డివిజన్ ని బ్రహ్మాండంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన సోదరుడు యువ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే అడిక్మెట్ కార్పొరేటర్ శ్రీమతి హేమలత జయరామ్ రెడ్డి గారికి గౌరవనీయులు మన ముషీరాబాద్ నుంచి ఈరోజు పోటీ చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే కార్పొరేటర్ సోదరి ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్ గారికి తీసుకోండి పేరు పేరున మీరు అనికెళ్ళి పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీకు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రామ్నగర్ చౌరస్తాలో ఎప్పుడు మనకు బ్రహ్మాండంగా మీటింగ్ జరిగినా గెలుపు మనదే అయ్యింది. ఈసారి కూడా పక్కాగా మళ్ళీ గులాబీ జెండా ముషీరాబాద్లో ఎగరబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎలక్షన్స్ వచ్చినాయి. 5 ఏళ్ల కిందట మీ దగ్గరికి ఇదే రామ్నగర్ చౌరస్తాకు వచ్చి మాకు ఓటు వేయండి పని చేస్తామని చెప్పి నేను ఆనాడు మీకు విజ్ఞప్తి చేసినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అభిమానంతో ఆయన మీద నమ్మకంతో మీరు ఇక్కడ ముషీరాబాద్ కానీ అడిక్మెట్ కానీ రామ్నగర్ కానీ ఈ 3 చోట్ల కూడా మీరు గెలిపించి మాకానాడు నిండుగా ఆశీర్వాదం ఇచ్చి 99 స్థానాలు జెండా దించండి. ఎన్నికల్లో కనబడతలేదు జెండా దించండి. ఇప్పుడు జెండా దించండి. 1 తారీఖు నాడు కాంగ్రెస్ ను బీజేపీని కలిపి దంచండి. అవి ఇప్పుడు దించు అవి దించు వెనక కనబడతలేదు దించు వెనక కనబడతలేదట దించండి. రైట్ దించు 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 కింది కానీ ఎన్నికల్లో కనబడతలేదు గట్లా ఇప్పుడు కనబడుతుందా? రైట్ జర దించుతాం నీ దండం పెడతా దించురా భయ్ నీకు దండం పెడతా దించు అర్థమైంది. జెండా దించద్దు కానీ ఇప్పుడు దించు తాత్కాలికంగా దించు. 5 ఏళ్ల నాడు అడిగినప్పుడు కడుపు నిండా భోజనం పెట్టి గెలిపించినారు. మరి 5 ఏళ్లలో ఏం చేసినామో మళ్ళెందుకు మీరు మా కోటేయాలనో ఒక్కసారి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. మళ్ళా గెలిపిస్తే ఏం చేస్తామో కూడా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఒకసారి దయచేసి మీరు గతం వైపు ఒకసారి తిరిగి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆనాడు కొత్తలో ఎన్ని భయాలు పెట్టిండ్రు, మనకు ఎన్ని రకాల మాటలు చెప్పిండ్రు. తెలంగాణ వస్తే కొట్లాటలు అవుతాయి, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఉంటుంది, ఇంకో పని ఉండదు ఇక్కడ హైదరాబాద్లో, తెల్లారు లేస్తే తన్నుకునే ఉంటుంది అన్నారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదన్నారు. తెలంగాణ వస్తే కొలువులు కొత్తవి కాదు ఉన్నాయే పోతాయి, పెట్టుబడులు రావు, ఉన్న పెట్టుబడులే పోతాయి, ఇడికెళ్ళి ఎవ్వరు రారు ఇక్కడికి అన్నారు. తెలంగాణ వస్తే అసలు మీకు పరిపాలించే తెలివి ఉందా, మీ ముఖాలకంత సీన్ ఉందా అని కూడా అన్నారు. చాలా మాట్లాడింది. మరి ఇవాళ 6 ఏళ్ల తర్వాత ఒక్కసారి ముషీరాబాద్లో మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ వచ్చినాక పేదవాడికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించండి. 6 ఏళ్లలో ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమేం చేసినామో ఏమేం జరిగిందో ఆలోచన చేయండి.
మొట్టమొదటిది కరెంటే ఉండదన్నారు. ఇగో ఇక్కడనే మా ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంటుంది, దీని పక్కకే. ఈ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉండే పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర పోయి ధర్నాలు చేసిండ్రు అన్నాడు. అయ్యా కరెంట్ ఇవ్వండి, పవర్ హాలిడేలు తీసేయండి, లేకపోతే మా కార్మికులను ఎట్లా కాపాడుకోవాలి, మా కార్మికులకు 4 ముద్దలు నోట్లోకి పోవాలంటే పని చేయాలి, మరి పని చేయాలంటే కరెంట్ ఉండాలి, ఎట్లా అని చెప్పి ఆనాడు ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ అపార్ట్మెంట్లలో ఈ బిల్డింగ్లలో ఎక్కడన్నా ఎవరన్నా అడగండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు మొత్తంగా శాశ్వతంగా కరెంటు సమస్యను తీర్చుకున్నాం. మధ్యతరగతి వారికి, పేదవారికి ఎవరికీ ఇబ్బంది కాకుండా బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకున్నాం కరెంటు విషయంలో. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్నది నిజమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే ముషీరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు బోలక్పూర్లో మోరి నీళ్లు మంచినీళ్లు కలిసిపోయి 9 మంది చచ్చిపోయింది. ఇది యాదకుండాల మీకు. ఇది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారానికి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి 14 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వచ్చిన మాట వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. పెద్దలు చెప్తారు, హైదరాబాద్కు ఎవరన్నా కొత్తగా వస్తే ఒక 6 నెలల తర్వాత కనబడితే కొద్దిగా తెల్లగా అయితే అంటారు, అగో వీనికి గండిపేట నీళ్లు పడ్డాయి రా అంటారా అనరా? గండిపేట నీళ్లు పడ్డాయి, కొద్దిగా తెల్లగా ఇండు, తెల్లబడ్డాడు, కొద్దిగా అందంగా నున్నగా తయారైంది అంటారు. మరి మీకు తెలుసా ఆ గండిపేట ఎప్పుడు కట్టినరో? ఎప్పుడో 100 ఏళ్ల కిందట 1920లో ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే ఒక ఇంజనీరు అప్పటి నిజాం పిలిస్తే వచ్చి గండిపేట కట్టిండు. ఈ 100 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు మళ్ళీ హైదరాబాద్ కోసం ఒక్కటంటే ఒక్కటి గండిపేట లాంటి చెరువును మళ్ళీ కట్టలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఆడబిడ్డలకు శాశ్వతంగా తాగునీటి సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడనే హైదరాబాద్ పక్కనే కేశవాపురం దగ్గర బ్రహ్మాండంగా గండిపేటతోని డబల్ సైజులో ఒక అద్భుతమైన రిజర్వాయర్ కడుతున్నాం. సంవత్సరం లోపల పూర్తి చేసి శాశ్వతంగా రోజుకు నీళ్ళిచ్చే బాధ్యత కూడా మాది అనే మాట, రోజు ఎవ్రీడే తాగునీరిచ్చే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఒక ముందు చూపున్న నాయకుడుంటే, ఒక విజన్ ఉన్న నాయకుడుంటే, భవిష్యత్తు గురించి ఆలోచన ఉన్న నాయకుడుంటే ఇట్లాంటి ఆలోచన వస్తాయి. పేద ప్రజలకు ఏం కావాలి? కరెంటు కావాలి, నీళ్లు కావాలన్న ఆలోచన ఉంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. మరి మీరు చూసిందో లేదో, ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు ముఖ్యంగా చెప్తా ఉన్నా, నిన్ననే కేసీఆర్ గారు ప్రకటించినారు, డిసెంబర్ నెల నుంచి హైదరాబాద్లో మరి 20,000 లీటర్ల వరకు తాగునీటికి బిల్లులు కూడా మొత్తం ఫ్రీ చేసినామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ ఒక్కసారి కోసం కాదు, శాశ్వతంగా హైదరాబాద్లో పేదవాళ్ళు ఇక వాటర్ బిల్లు కట్టే అవసరమే లేదు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా బస్తీలలో ఉండేవాళ్ళు కానీ ఇగో అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా, మీకు కూడా అపార్ట్మెంట్లు కాలనీలో ఉండేటోళ్ళకు కూడా 20,000 లీటర్ల వరకు ఫ్రీ. ఆ పైనగిన మీరు వాడితే దానికి ఛార్జ్ ఉంటుంది తప్ప 20,000 లీటర్ల వరకు వాడే ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి కూడా కేసీఆర్ గారు నిన్న ప్రకటించినారు. డిసెంబర్ నుంచి అమలు చేయబోతున్నామన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా తెలంగాణ వచ్చినాకనే రోడ్లు మంచిగా చేసుకున్నాం. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్నది, మీ గోల్కొండ క్రాస్ రోడ్స్ విఎస్టీ ఉన్నది. ఎప్పుడన్నా ఈ 70 ఏళ్లలో ఎవరన్నా ఇక్కడ ఆ చౌరస్తాను బాగా చేయాలన్న ప్రయత్నం చేసిందో ఆలోచన చేయండి. ఆ చౌరస్తాలో సినిమా టాకీసులు ఉన్నాయి, సంధ్యా టాకీసు, సుదర్శన్ టాకీసు, దేవి టాకీసు. నేను కూడా చిన్నప్పుడు మస్తుగా సినిమాలు చూసిన అక్కడ. ఆ చౌరస్తాకు రావాలంటే భయం, ట్రాఫిక్ తోని గజిబిజి ఉంటుంది. ఈరోజు ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు 450 కోట్లు మంజూరు చేసి బ్రహ్మాండమైన స్టీల్ బ్రిడ్జ్ కట్టి మరి రేపటి రోజున మీరు ఎవరైనా సరే రైమని దూసుకుపోయేటట్టు ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా అన్నిటికీ మించి, అన్నిటికీ ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. పంచాయతీల్లో కులం పేరుతో పంచాయతీ లేదు, మతం పేరుతో పంచాయతీ లేదు.
ప్రాంతం పేరుతో పంచాయతీ లేదు, అన్నాదమ్ములాగా కలిసి మెలిసి అందరం చక్కగా ఉన్నాం. ఏ పంచాయతీ లేకుండా కలిసిమెలిసి ఉన్నాం. 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. హైదరాబాద్ నిండా గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. ఎందుకు అంటే శాంతి భద్రతల అదుపులో ఉంటేనే వీడికి కంపెనీలు వస్తాయి, కొలువులు వస్తాయి, మన పిల్లల బతుకులు బాగుంటాయని చెప్పి శాంతి భద్రతల మీద దృష్టి పెట్టినాం. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్లో పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, మత కల్లోలాలు లేవు, అల్లర్లు లేవు, దొమ్మిలు లేవు. ప్రశాంతంగా పచ్చటి పొదరిల్లు మాదిరిగా హైదరాబాద్ కలిసి మెలిసి ఉన్నది. హైదరాబాద్లోని పేదలు సంతోషంగా ఉన్నారు. ఎందుకు? ఆకలైతే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది, 5 రూపాయలకే నాణ్యమైన బువ్వ దొరుకుతుంది. బస్తీల్లో ఉండే పేదవాడికి సుస్థి చేస్తే బస్తీ దవాఖానా ఉన్నది, అక్కడికి పోతే ఉచితంగా వైద్యం, ఉచితంగా మందులు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్టు, మరి ఆ బిడ్డను స్కూల్కు పంపితే బ్రహ్మాండంగా సన్న బియ్యంతో బువ్వ, హాస్టల్కు పంపితే 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లోడికి బట్టలు, బూట్లు, మొత్తం పుస్తకాలతో సహా ప్రభుత్వమే పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా చూసుకుంటున్న విషయం వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసి మొన్నటికి మొన్న ఇంటి పన్నులో కూడా 50% రాయితీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా. కరోనా వచ్చింది, కరోనా వస్తే లాక్డౌన్లో మీకు అండగా ఉన్నది ఎవరు? ఆనాడు 1,500 రూపాయలు ఇచ్చి నెలకు బియ్యం, పప్పు, ఉప్పు ఇచ్చి బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? మొన్నటికి మొన్న వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇబ్బంది పడితే 6.5 లక్షల మందికి హైదరాబాద్లో 650 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కానీ పేదవాడి నోటికాడ ముద్దలాక్కొని మనం 10,000 రూపాయల చొప్పున పేదవాళ్ళకు సాయం చేస్తుంటే అది చూసి కళ్ళు మండి ఉత్తరాలు రాసి ఆపింది ఎవరు? ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసింది ఆపింది ఎవరు? వినబడతలేదు. ఏమంటారు? మరిగా చూడాల కథ. ఉత్తరాలు రాస్తారు, ఆపుతారు. వాళ్ళేమో సాయం చేయరు. ఢిల్లీకి వెళ్ళి అమ్మ పెట్టది, అడక తిననీయది. మనం ఉత్తరం రాసినాం ఢిల్లీకి, సాయం చేయరు. మీదికెళ్ళి నిన్నయాల కొత్త దుకాణం పెట్టింది, మమ్మల్ని గెలిపిండ్రి 25,000 రూపాయలు ఇస్తారట. నేను నాకు తెలియక అడుగుతా, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? మా అక్క చెల్లెలు చెప్పాలి. 10,000 ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడ నమ్ముతామా? నేను అడుగుతున్నా ఈరోజు లచ్చన్నను, ఇక్కడ బీజేపీ లీడర్ లచ్చన్నైనా మార్చేసిండ్రా? ఉన్నాడా ఇంకా? లచ్చన్నను అడుగుతున్నా నేను. లచ్చన్న, నీకు నిజంగా ప్రేమ ఉంటే ఢిల్లీలో నీ సర్కారే ఉన్నది. మేము ఎవరికైతే 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు 10,000 రూపాయలు చొప్పున ఇచ్చినామో ఆ లిస్టు నీకు పంపిస్తా. నువ్వు మీ కిషన్ రెడ్డి అన్న ఇద్దరు కలిసి మోడీ సాబ్ దగ్గరకు వండి పోయి ఆ 6.5 లక్షల మందికి ఒక్కొక్కలకు దమ్ముంటే 25,000 రూపాయల చొప్పున రేపు తెల్లారే ఇప్పి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఇప్పిస్తే నువ్వేం చేయమంటే గది చేస్తా. నువ్వు ఇప్పిస్తే దీపాలు పెట్టమంటే దీపాలు చెయ్యి. నువ్వు నీ ప్రభుత్వం ఉన్నది ఢిల్లీలో ఈరోజు, ఎందుకు చెయ్యరు? మనసు లేదు, మనసు రాదు. పేదలంటే వాళ్ళ గుంజది. నేను ఒక్క మాట అడుగుతున్నా. పక్కన కర్ణాటకలో బెంగళూరులో వరదలు వచ్చినాయి, అక్కడ కూడా నీళ్ళు వచ్చినాయి ఇళ్లకు. అక్కడ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు మోడీ సాబ్, ఏమని? వరదలు వచ్చినాయి, సాయం చేయమని. 4వ రోజే 669 కోట్ల రూపాయలు ఇచ్చింది. గుజరాత్లో అక్కడ వర్షాలు పడితే అక్కడికి ప్రధానమంత్రి స్వయంగా పోయి హెలికాప్టర్లో తిరిగి 500 కోట్లు ఇచ్చిండు. మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్తరం రాసి 8 వారాలైంది, ఇప్పటిదాకా ఉలుకు లేదు, పలుకు లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప స్పందన లేదు. మరి నేను అడుగుతున్నా, మనం ఈ దేశంలో లేమా? హైదరాబాద్ ఈ దేశంలో లేదా? హైదరాబాద్ అంటే మీకు పట్టదా? ఎందుకు మా మీద ఈ సవతి తల్లి ప్రేమ? ఎందుకు మమ్మల్ని పట్టించుకోవాలని నేను అడుగుతున్నా. మరి అసొంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇలా ఓటు అడుగుతున్నావు మషీరాబాద్లో? ఏ ముఖం పెట్టుకొని ఇలా ఓటు అడుగుతున్నావు అడిక్మెట్లో? ఏ ముఖం పెట్టుకొని ఇలా ఓటు అడుగుతున్నావు మా బోలక్పూర్లో, మా కవాడిగూడలో, మా రామ్నగర్లో? నేను అడుగుతా ఉన్నా, ఎందుకు వేయాలి నీకు ఓటు? ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళ కన్నదమ్ములకు నేను ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి. నేను అడుగుతున్నా ఈ మధ్యన, అయ్యా మేము అడుగుతున్నాం తెలంగాణ ప్రజలుగా, మోడీ సాబ్
ఏం ద్రోహం చేసింది తెలంగాణ నీకు, ఎందుకు మాకు సాయం చేస్తలేవని అడిగిన. మేము మస్తుగా చేస్తున్నాం అన్నాడు కిషన్ రెడ్డి అన్న, మస్తుగా చేస్తున్నాం మీకు సాయం అన్నాడు. నాకు నిజంగానే డౌట్ వచ్చింది, నాకేమైనా లెక్కలు తెలియదేమో, చదువు రాదేమో అని చెప్పి నేను కూడా హిసాబ్ కితాబ్ చేస్తే ఏం తేలింది అంటే, ఇగో తెల్లారు లేస్తే మనందరం ఒక బ్రష్ వాడతాం, పేస్ట్ కొనుక్కుంటాం, సబ్బు వాడతాం, నూనె, చింతపండు, బియ్యం, పప్పు ఇవన్నీ కొనుక్కుంటాం కదా. కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్కు ట్యాక్స్ కడతాం, కేంద్ర ప్రభుత్వానికి కడతాం, రాష్ట్ర ప్రభుత్వానికి కడతాం. నేను లెక్కలు మొత్తం తీసిన. 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్న మనందరం ఎంత ట్యాక్స్ కట్టినాం మోడీ సాబ్కు అని లెక్క తీసిన. మనం ఎంత కట్టినాం ఎరికేనా మీకు? 6 ఏళ్లలో మనం కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. 2,72,000 కోట్లు. మరి వాళ్ళు ఎంత ఇచ్చిర్రు ఎరికేనా మనకు? వాళ్ళు ఇచ్చింది మనకు 1,40,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటాన వాపసు వస్తుంది. మరి ఈరోజు రూపాయి తీసుకొని ఆటాన వాపసు ఇచ్చి వాళ్ళు మాట్లాడతారు, ఇండ్ల మేం లేమా, గన్ల మేం లేమా. యాడున్నావు నువ్వు? రూపాయి తీసుకుంటావు, ఆటాని ఇస్తావు, మళ్ళీ మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. పెద్ద పెద్ద మాటలు అంటే గుర్తొచ్చింది, రేపెల్లుండి ఢిల్లీ నుంచి సిపాయిలు దిగుతుండట. రేపెల్లుండి గల్లీ ఎలక్షన్ కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు వస్తుండట. అమిత్ షా సాబ్ వస్తుండట, జేపీ నడ్డా వస్తుండట, స్మృతి ఇరానీ గారు వస్తున్నారట, యోగి ఆదిత్యనాథ్ వస్తుండట. ఒక గల్లీ ఎలక్షన్ కోసం ఒక్క టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే తందుకు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు గల్లీ ఎలక్షన్ కోసం తిరుగుతున్నారంటేనే అక్కడనే మీరు ఓడిపోయిన చిత్తుగా అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ పైకెళ్ళి వచ్చే పెద్ద మనుషులను అమిత్ షా గారిని నేను అడుగుతున్నా, అయ్యా అమిత్ షా గారు, పోయినసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు అన్నావు హమ్నే తెలంగాణకో 1,00,000 కరోడ్ దియా అన్నావు. నేను అంటున్నా ఈరోజు, आपने हमें कुछ नहीं दिया, आपने हमें कुछ नहीं दिया. अगर दिया किसी ने आपको तो तेलंगाना ने आपको दिया. हमने आपको 2,75,000 करोड़ हमने आपको टैक्स के रूप में दिया. आपने वापस 1,40,000 करोड़ रुपया दिया. हमने 1 रुपया अगर दिया तो आपने वापस 8 आना हमें दिया. मैं आज पूछना चाहता हूं अमित शाह साहब को, बाकी 8 आना कहां गया हमारा? कहां गया? आपके वाराणसी में, आपके पटना में, आपके लखनऊ में, आपके बीमारू राज्यों में आज अगर कुछ विकास हो रहा है तो हमारा तेलंगाना आवाम का आज मेहनत खून पसीना उसमें మన పైసలు అక్కడ పనిచేస్తున్నాయి తప్ప వాళ్ళు మనకిచ్చింది ఏమీ లేదు, మన్ను కూడా లేదు. అమరావతికి పోయిండు మోడీ సాబ్, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే ఆంధ్రప్రదేశ్. అక్కడ పోయి ఏమిచ్చిండు? కొత్త రాజధాని కట్టుకుంటున్నాం, గృహప్రవేశానికి రమ్మని మోడీ గారిని పిలిస్తే ఏమిచ్చిండు? అక్కడ తట్టెడు మట్టి లొట్టెడు నీళ్ళు ఇచ్చి అవతల పడ్డాడు. ఈ 6 ఏళ్లలో మనకు కూడా ఇచ్చింది ఏమీ లేదు, గుండు సున్నా. అందుకే నేను చెప్తున్నా, వాళ్లకు మనసు లేదు, మనసు రాదు. పేదలకు సహాయం చేయడానికి వాళ్లకు మనసు రాదు. గట్టిగా అడిగినామనుకో, ఏమిచ్చినవా, నీకు ఎందుకు ఓటేయాలి, ఈ 6 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు కిషన్ రెడ్డి అంటే, మీరు కట్టిన ప్రతిదానిలో మాది కూడా గింత ఇస్తా ఉంది కదా అంటాడు. గంతే వాళ్ళు చెప్పేది. వాళ్ళ ఇస్తా ఏమీ లేదు, వాళ్ళ మెహర్బానీ ఏమీ లేదు, వాళ్ళు మనకు చేసింది కూడా ఏమీ లేదు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అడగండి, నిలదీయండి. ఏం లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఒక్క పైసనన్నా అదనంగా తెచ్చినవా? న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తెలంగాణకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వచ్చే పైసలు వస్తున్నాయి, కానీ ఒక్క పైసా, ఒక్క రూపాయి అదనంగా తెచ్చినవా అంటే ఏమీ లేదు, ఉత్తదే. కానీ వాళ్ళకు ఒక్కటి మాత్రం తెలుసు, ఒక్క విద్య మాత్రం బాగున్నది వాళ్ళకు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని భ్రమ చేసే కథ మాత్రం ఉన్నది. ఇక నిన్నయాల మార్కెట్లకు బీజేపీలో కొత్త ఆయన వచ్చిండు. ఒక ఆయన చూసింటారు మీరు, వాట్సాప్లలో గిట్సాప్లలో చూసింటారు. ఒక ఆయన కొత్త ఆయన వచ్చిండు. ఆయన ఏమంటుండు? బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. మనిషి పోతే మనిషి కూడా ఫ్రీగా ఇస్తారట బీజేపీ వాళ్ళు. ఏమన్నా సిగ్గుండాలి మాట్లాడుతాను. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, వరద సహాయం ఏమో చెయ్యవు, బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తావు. వరద సహాయం చేసేందుకు మనసు ఒప్పది, పైకి పోయి ఢిల్లీతో కొట్లాడి పైసలు తెచ్చే తెలివి లేదు. కానీ ఇక్కడ వచ్చి మాత్రం హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, ఒక్కటి మాత్రం బాగా తెలుసు మీకు. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి 4 ఓట్లు 4 సీట్లు రాల్చుకోవాలనే చిల్లర ఆలోచన తప్ప ఈరోజు అభివృద్ధి మీద టీఆర్ఎస్ తో తలపడే దమ్ముందా అని నేను అడుగుతా ఉన్నా. నన్ను అడుగు, నేను చెప్తా. 6 ఏళ్లలో ఏం చేసినావంటే 67,000 కోట్ల పనులు లెక్కలు పెడతా. నువ్వేం చేసినావో చెప్పు అని నేను అడుగుతున్నా. మళ్ళా గెలిపిస్తే ఏం చేస్తావో చెప్పు, అది చెప్పరు.
వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, విషయం లేదు. కాబట్టి విషయం జిమ్ముడు ఒక్కటే తెలుసు, హిందూ ముస్లిం అంటారు. ఏంది హిందూ ముస్లిం, ఏంది పంచాయత్? ఇవాళ ఆయన ఇంకా దారుణమైన మాట మాట్లాడింది. ఇవాళ ఆయన పేరేంది, ఆయన బీజేపీ పార్టీ ఆయన అంటాడు, హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మమ్మల్ని జిహెచ్ఎంసీ మీద గెలిపిస్తే అంటాడు. హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? ఏమైనా హోష్ ఉన్నదా నీకు? అసలు మెదడు ఉన్నదా? మెదడు మోకాలకు పోయిందా? ఏం మాట్లాడుతున్నావు? సర్జికల్ స్ట్రైక్ దేని మీద చేయాలి? ప్రభుత్వంలో ఉన్నోడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే పేదరికం మీద చేయాలి, సర్జికల్ స్ట్రైక్ చేస్తే నిరుద్యోగం మీద చేయాలి, సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు చూడు మీ ఉత్తరప్రదేశ్లో, వాళ్ళ మీద చేయాలి తప్ప హైదరాబాద్ మీద ఏం చేస్తావు? ఏమైంది హైదరాబాద్కు? కలిసిమెలిసి ఉన్నందుకు చేస్తావా సర్జికల్ స్ట్రైక్? ఏం పుట్టింది, ఏం రోగం పట్టింది మీకు? 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం పచ్చటి హైదరాబాద్లో అగ్గి పెడతారా? ఇక్కడున్న మీ అందరూ ఆలోచించాలి. 4 ఓట్లు 4 సీట్ల కోసం 6 ఏళ్లుగా అన్నదమ్ముల్లా కలిసిన హైదరాబాద్లో, హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ అనే తేడా లేకుండా కలిసిన్న హైదరాబాద్లో చిచ్చు పెడుతుంటే చూస్తూ ఊరుకుందామా? లేదా మన ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే ప్రశాంతంగా అభివృద్ధిలో ముందుకు పోతున్నామో ఆ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించుకొని మళ్ళీ గెలిపించుకొని డంకా బజాయించి ముషీరాబాద్లో కూడా ఈసారి కూడా మళ్ళీ గులాబీని గెలిపించుకుందామా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా. మోడీ గారేమో ఒక మాట అంటున్నాడు ఈ మధ్యన, వోకల్ ఫర్ లోకల్ అంటుండు, వోకల్ ఫర్ లోకల్. మరి నేను అడుగుతున్నా, తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? పక్కా లోకల్ ఎవరు? మరి అందుకే అడుగుతున్నా, తెలుసుకోండి. గల్లీ పార్టీ కావన్నా, ఢిల్లీ పార్టీ కావన్నా, హైదరాబాద్ గులాబీలు కావాలా, గుజరాత్ గులాములు కావాలా, ఏం కావాలో తెలుసుకోమని చెప్పి ముషీరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆలోచించండి, ఆగమాగం కాకండి. ఆగమాగమై అయోమయమైపోయి ఎటుబడితే అటు ఓటేసి తెల్లారి హైదరాబాద్ లోని ప్రశాంత వాతావరణం చెడగొట్టుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మనమట మోసం చేసినామని చెప్పి మన మీద ఛార్జ్ షీట్ వేసినారు. నిన్న పెద్ద మనిషి వచ్చిండు ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళి, ప్రకాష్ జవడేకర్ అని, కేసీఆర్ మోసం చేసిండు ఛార్జ్ షీట్ వేస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఎందుకు వేయాల ఛార్జ్ షీట్ కేసీఆర్ ప్రభుత్వం మీద? మంచి పనులు చేస్తున్నందుక? మరి ఆ మాటకు వస్తే ఛార్జ్ షీటే వేయాల్సి వస్తే మొట్టమొదటి లెవెల్ మీద వేయాలి. 2014లో ఆనాడు ఏం మాటలు చెప్పిండ్రు మోడీ గారు? మీరందరూ జన్ ధన్ అకౌంట్ తెరవండి, నేను ఒకసారి జైలు అవ్వటం రానోళ్ళు 15 లక్షలు రానోళ్ళు మోడీ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎవరికన్నా వచ్చినాయి వెనకది మీరు చుట్టాలా మోడీకి? ఇక్కడ వచ్చినాయి, గాడు వచ్చినాయవే రాలేదా? రానోళ్ళు ఒకసారి 2 సైడ్లు అవ్వట్టు. ఇగో మోడీ సాబ్ ఛార్జ్ షీట్ వేసి నీ మీద వేయాలి. 132 కోట్ల మంది భారతీయులను మోసం చేసినందుకు, జన్ ధన్ 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 అని మోసం చేసి అవతల పడ్డందుకు నీ మీద వేయాలి ఛార్జ్ షీట్. మా మీద వేస్తావు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, మా పొట్టగన్ల కడుపు కొట్టినావు. 6 ఏళ్ళైంది 12 కోట్ల ఉద్యోగాలు ఏవి? ఆ 12 కోట్ల యువకులు వేయాలని మీ ఛార్జ్ షీట్. హైదరాబాద్ లోని పిల్లలు, ఇక్కడ యూత్, ఇక్కడ యంగ్స్టర్స్ ఆలోచన చేయాలి. యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ కోసం ITIR అని మంజూరు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని ఐటీ కొలువులు వస్తాయని మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. మరి మీరు ఆలోచించండి, ఎవరి మీద వేయాలి ఛార్జ్ షీట్? హైదరాబాద్ యువత ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? ఆలోచించండి. ఈ మతం మత్తులో ఉద్వేగాల బాటున వాళ్ళు చేసే రాజకీయాన్ని గమనించండి. ఉద్వేగాలు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా ఆలోచన చేయండి. ఆగం కాకండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా ఆలోచించండి. గల్లీ పార్టీ మంచిదో, ఢిల్లీ పార్టీ మంచిదో ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కలిసి మెలిసిన హైదరాబాద్ లో చిచ్చు పెట్టే చిల్లర రాజకీయం చేస్తున్న వాళ్ళను డిసెంబర్ 1 నాడు మీ ఓటుతో వాళ్లకు తిరుగులేని సమాధానం చెప్పి కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించి మళ్ళీ ఒక్కసారి మన అభ్యర్థుల్ని బల్దియా పంపండి. మేము మా ఆడబిడ్డలకు బాకీ ఉన్నది ఏదైనా ఉందా అంటే ఒకటి బాకీ ఉన్నాం, మిగతా అన్ని చేసినాం. ఒకటి బాకీ ఉన్నాం. ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటే బాకీ ఉన్నది, అది ఇచ్చే జిమ్మదారి మాది. మీరు భయపడకండి. వాళ్ళు ఎన్ని చిల్లర మాటలు చెప్పినా, వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా, ఢిల్లీకి వెళ్ళి వచ్చే టూరిస్టులు ఎన్ని చెప్పినా వాళ్ళు వాపసు అయిన తర్వాత మిగిలేది మనం. మీకు ఆ 10,000 రూపాయలు కూడా రానోళ్ళు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 4 తర్వాత ఇచ్చేది కూడా మళ్ళీ కేసీఆర్ గారే. ఆ విషయంలో మీకు అనుమానం లేదు. 650
కోట్ల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారు ఇంకో 100-200 కోట్ల ఇచ్చుడు పెద్ద ముచ్చట కాదు. రానోళ్ళు ఎవరన్నా అక్కలు చెల్లెలుంటే మీకు కూడా ఇచ్చే జిమ్మెదారి మాది. భయపడకండి. ఢిల్లీ వాళ్ళు మొండి చేయి తప్ప ఏమి ఇయ్యరు మీకు. ఆ విషయం కూడా యాడ్ చేసుకోవాలని చెప్పి మీకు గుర్తు చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే. మీరు గట్టిగా చెప్పేదాకానే ఇడికెళ్ళిపోండి. ఒకసారి కారు గుర్తు కొట్టేసే పిడికిలి అవ్వట్టు. మొండి చేయి మహా డేంజర్ సుమా. పిడికిలి వెనక నిలబడ్డోళ్ళు నేను చూస్తున్నా, పైన నిలబడ్డోళ్ళు. కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.